అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడి కథలో భాగంగా ఒక పోరిని పట్నం పోవద్దమ్మా, అక్కడ పరిస్థితులు నువ్వు ఎదుర్కోలేవు అని చెప్తే, ఎందుకు తాతయ్య అంటే, అమ్మ మామూలుగా మన ఈ యొక్క స్వర్గదేశం అనేటువంటిది ఉంది కదా, ఈ స్వర్గదేశం అనేటువంటిది ఏ విధంగా అల్లకల్లోలం చేశారో, ఈ విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య స్విచ్ పెట్టిన విధానం చూసావు కదా. దాని నిధుల మూటతో వచ్చినటువంటి పరదేశీయుని ఆధారంగా చేసుకొని, ఆ నిధుల కోసం స్వదేశంలో కులాలు, ప్రాంతాలు, తెగలు ఈ విధంగా ఏది అవసరమో, ఏది అవకాశం ఇస్తే అది ఈ విధంగా చేశారంటే, ఆ పరదేశికుల దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద జమీందారులు, ఈ విధంగా పెద్ద పెద్ద లీడర్లు, మున్సిపల్ వ్యవస్థ, కర్ణాల వ్యవస్థ, ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారమ్మా. పరదేశీయులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏజెంట్లుగా మారి స్వదేశీ ప్రజల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని ఉద్యోగాల పెట్టి ఏ విధంగా మోసం చేశారో తెలియాలంటే, ఒక కుటుంబము, ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని విచారించగలిగే వాళ్ళు లేదమ్మా. ఆ రోజు స్వర్గదేశంకి స్వాతంత్రం రాకముందు ఏ పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఎదిరిస్తే ఏ విధంగా జరిగిందో, ఈరోజు కూడా ఎదిరిస్తే ఏదో ఒక కారణంతో, శారీరక సమస్యలతో ఈ విధంగా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారమ్మా ప్రజలు. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమి లేదు. అంటే ఆ రోజు ఎదిరించేవాడు, దానికి ఎదిరిస్తేనే కదా, లేకపోతే ఎవరి బతుకులు వాళ్ళు బతికేది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉందమ్మా. ఇప్పుడు అవసరం కోసం ప్రజలకు మేలు చేస్తున్నారు, వాళ్ళ అవసరం కోసం, అధికారం కోసం. కాబట్టి అవసరం అనేది లేకపోతే ఎవరు సాయం చేయరమ్మా, ఎవరు పథకాలు పెట్టరమ్మా. అంటే ఎలా ఎలా తాతయ్య అంటే, అమ్మ ఒక కుటుంబం గ్రామీణ ప్రాంతంలో ఉండేది. ఆ కుటుంబం ఆ గ్రామ ప్రాంతం చాలా సురక్షితంగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని వచ్చేవాళ్ళు స్వర్గదేశంలో. ఆ స్వర్గదేశంలో పరదేశీయులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పని చేసుకునే క్రమంలో స్వదేశీయుల పరదేశీయులతో చేతులు కలిపి భూములన్నీ ఆక్రమించేసుకున్నారు. ఈ భూములన్నీ ఆక్రమించుకున్న డైరెక్ట్ ల్యాండ్ కానీ అన్ని రికార్డులు వాళ్ళు పేరు మార్చుకున్నారు. చదువు రాని రైతులు ఏం చేయలేక ఉత్సాహితంగా ఉన్నారు. తర్వాత తిరిగి వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళే అమ్మేసుకొని క్యాచ్ చేసుకొని లాభపడ్డారు. ఈ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఈ భూ రికార్డులను వీళ్ళ పేరుతో మార్చేశారు. అప్పుడు దాకా మార్చలేదు. మార్చిన తర్వాత రికార్డులు ఇవ్వమంటే ఇవ్వకుండా ఈ విధంగా చట్టాన్ని ఈ యొక్క స్వర్గదేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ రికార్డులు ఎందుకు ఇవ్వలేదయా, అనంగల్లో పేరెక్కిచ్చాం కదా, 1B పేరెక్కిచ్చాం కదా, అది సీలింగ్లో పోకుండా ఎక్కిచ్చారు. ఈ విధంగా సీలింగ్లో పోకుండా మీ ఆ పొలం మీ కంట్రోల్లో ఉండాలని రైతులను వాడుకున్నారు. అమ్మిన నిధులు అమ్మే ఒక రైతు అడుగుతాడు, మీరు అమ్ముకున్నారు కాబట్టి, అమ్ముకున్నటువంటి వాస్తవాలు ఒకటైనా ఉంది కాబట్టి, మీ మీ యొక్క సేవకులే ద్వారా మీరు బినామీ వ్యవస్థలుగా అమ్మారు. మీరు అమ్మే వ్యవస్థలో బినామీ వ్యవస్థల ద్వారా, బినామీ వ్యక్తుల ద్వారా ఈ విధంగా స్వదేశీని మోసం చేస్తున్నారు. ఏదో దొరికినట్టు ఈ విధంగా హింసపెట్టి పెద్దవాళ్ళుగా మారుస్తున్నారు అని చెప్పి అంటే, ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, మీరు పాత రికార్డులని పైన చూడండి. మీకు అనుకూలంగా మారిన వాళ్ళని, మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళని, స్వమతాన్ని ఎదిరించిన వాళ్ళని, ఆ విధంగా ఏ మతం, బి మతం, సి మతం, ఈ విధంగా మతాల మధ్య విభజించేసి, ఈ విధంగా కులాల మధ్య విభజించేసి ఏది అవసరమో ఆ వ్యక్తిగత లాభం కోసం చేస్తూ వస్తున్నారు. ఈ రిజర్వేషన్ కులాలు పోవాలన్నారు. ఈ రిజర్వేషన్ లేని వాళ్ళు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి సాయం చేస్తే, ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని రిజర్వేషన్ లేని వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా చట్టాలను తయారు చేశారు. ఈ విధంగా రిజర్వేషన్ లేని వాళ్ళు ఒకరికొకరు కొట్టుకునేటట్టుగా సంబంధం లేకుండా మారిపోయారు. అవసరాలకు వాడుకొని వాళ్ళ భూములు పోయాయి. ఆ భూములు పోయినప్పుడు ఈ విధంగా రికార్డు ఇస్తున్న వాళ్ళది ఆ ఊరే కాదన్నారు. ఆ ఊరే కాదన్నప్పుడు ఇక మామూలుగా ఆధారం ఏముందంటే, వాళ్ళు కొన్ని తరాలుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీయాలి. భూమి లోపల ఉన్నటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి కదా, అవి తీసేసే చట్టం ప్రకారం న్యాయం జరపకుండా ఏదో మామూలుగా ధనబలము, అధికార బలం ఉన్న వాళ్ళకి అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నారు. అసలు ఎందుకు ఆ రైతుల భూములు ఈ విధంగా లేకుండా చేసి, కొంతమంది రైతులకు మేలు చేసి, కొంతమంది రైతులు ఇది చేశారంటే, నిధుల కోసం ఆ రోజు తిన్నారు, ఈ రోజు తిన్నారు. మీ భూములు మీకు కావాలంటే మా నిధులు మాకు ఇవ్వండి అని రైతు అడిగితే, ఆ రైతుని ఏ విధంగా కష్టాల పాలు చేశారు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా నడివీధులు పెట్టారు, ఏ విధంగా ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో, సొంత వాళ్ళని దూరం చేశారో, సొంత కుటుంబాన్ని ఇప్పటికీ కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా చేస్తున్నారు అంటే, ఆ స్వర్గదేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిరుద్యోగుల్ని ఉద్యోగాల పేరుతో పట్టణాలను తీసుకుపోయే విధంగా పోయి నమ్మిపోతే, ఈ విధంగా ఏ విధంగా అక్కడ ఆ పట్టణంలో పడుతున్న కష్టాలు చూడండి.
ధర్మ మార్గంలో నడిచి కులాలకు అతీతంగా సాయం చేసి ఆ కుల సంఘాలు కూడా ఈరోజు మా కులానికి సాయం చేసి చెప్పుకోలేని పరిస్థితి. ఈ విధంగా చూడండి, ఇతర కులాలకు సాయం చేసి తన జీవితాలను త్యాగం చేసిన కుటుంబం చూడండి. ఈ విధంగా చేసినా కూడా వాళ్ళ కుల సంఘాలు కానీ వాళ్ళ కుల సంఘాలు అంటున్నారే కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని ప్రపంచాన్ని ఎందుకు చాటడం లేదు? ఎందుకంటే ఇతర కులాలు సాయం చేశారని చిన్నచూప. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ఈ విధంగా చెప్పుకునే స్థితి కూడా వాళ్ళు లేరమ్మా. అంటే పరిస్థితి ఎంత దారుణంగా విధంగా మానవుడు మనసులోకి మార్చారు. ఒక ఆఫీసర్ జీతం తీసుకునే ఆఫీసర్లే తన కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి వ్యక్తిగత లాభం పొందుతున్నారు కూడా పట్టణాల సంస్థల్లో చేరి. ఈ మతాన్ని దెబ్బతీయాలనే కోరికతో ఏ మతస్థుల్లోని కులాలను విభజించేసి ఈ విధంగా మోసం చేస్తున్నారో, తన ప్రాంతానికి మేలు చేసుకోవడానికి తన కులానికి కీడు చేసిన విధానంగా చూస్తే పట్టణాల్లో ఇంత దారుణమైన పరిస్థితి. తన వ్యక్తిగత లాభం కోసం సమతాన్ని స్వప్రాంతంలో కూడా వాళ్ళకి అన్యాయం చేస్తూ ప్రప్రాంతంలో వారికి మేలు చేసి వ్యక్తిగత లాభం పొందేవాళ్ళు పట్టణాల్లో ఉన్నారు. తన స్వప్రాంతం వాళ్ళకి మేలు చేసుకుంటూ ఇక్కడ తింటూ ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతం వాళ్ళకి అన్యాయం చేసుకుంటూ ఉన్నారమ్మా. ఇలాంటి పరిస్థితులన్నీ చేయాలంటే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేయాలి. మామూలుగా దేశంలోనికి స్వాతంత్రం రాకముందు ఏముంది, ఎలా ఉన్నింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులు రైతులు ఏ విధంగా ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ రావాలి. ఈ యొక్క పెద్ద చిన్న అనే తేడా లేకుండా రాజకీయ నాయకులకి అతీతంగా ఈ యొక్క జమీందారీ వ్యవస్థకి అతీతంగా రైతులకు జరిగిన అన్యాయాలు ఇప్పుడు ఈ విధంగా ఈ రైతులకు కోర్టు కేసులు ఇస్తే ఎందుకు అమలు జరగడం లేదు? ఈ రైతులను విభజించి పాలించే విధానం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా న్యాయం ఎందుకు జరిగారు? వాళ్ళకి సపోర్ట్ ఎన్ఫార్మర్లకు ఎందుకు ఎన్ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని బినామీ వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేసుకుని పిటిషన్లు పెట్టి ఈరోజు స్వదేశీయులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, పేదవాళ్ళుగా మారుస్తున్నారు, బానిసలుగా మారుస్తున్నారు. 10వ తరగతి ఫెయిల్ వాళ్ళకి ఆఫీసర్ పోస్ట్ ఉంది, పౌరులు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి ఈ విధంగా శ్రమ పనులు ఏంటంటే నిధుల ఆధారంగా పోస్టింగ్లు ఇస్తున్నారు, నిధుల పలుకుబడి ఆధారంగా పోస్టింగ్లు ఇస్తున్నారు. నిధుల ఆధారంగా నిధులు ఎంత ఖర్చు మళ్ళీ మామూలుగా పలుకుబడి లేకపోతే నిధులు ఖర్చు పెట్టినా ఈ విధంగా 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంట. ఇది ఎక్కడ న్యాయం పట్టణాల్లో? అదేవిధంగా పలుకుబడి లేకపోతే 100 రూపాయలు 200 ఖర్చు పెట్టినా నీకు బతికి రావడం లేదమ్మా పట్టణాల్లో. ఈ విధంగా అడిగేవాడు దిక్కులేదు, ప్రశ్నించేవాడు దిక్కులేదు. ఎందుకంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టేసి ఒకరికొకరు సంబంధం లేకుండా చేశారమ్మా. పేరుకి స్వాతంత్రం వచ్చిందే కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వర్గదేశానికి స్వాతంత్రం రాకుండా ఇంకా ఏమేమి జరుగుతాయి, ఎన్ని కుటుంబాలు బలయ్యో చెప్తానమ్మా. ఇప్పటి వరకు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత జరుగుతుందే పట్టణాల్లో పల్లెటూరులో అంటే అవునమ్మా. లా అండ్ ఆర్డర్ అనే సమస్య ఒకటి, కోర్టు ఆర్డర్లు తెచ్చుకుని చిన్నవాడు తెచ్చుకుంటే లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించి ఆ విధంగా అమలు చేయడం లేదు. అదే పెద్దవాళ్ళకైతే ఈ విధంగా మోసం చేసిన వాళ్ళకైతే ఆ మొత్తం యంత్రాంగం అంతా వచ్చేస్తుంది. ఇది అమ్మ పరిస్థితి. నిధుల మూట అనేది పరదేశం తెచ్చిన తర్వాత ఈ యొక్క స్వర్గదేశంలో కల్లోల దేశంగా ఎలా మార్చారంటే ఒక్కొక్క అణువు విచారిస్తే కానీ ఎంతసేపటికి ఎవరో ఒకరిని పట్టుకుందామా, ఎవరో ఒకరు సాక్ష్యం దొరికితే చాలా వాళ్ళు లోపలేద్దామని కదా. ఈ విధంగా ఒక్కొక్క పట్టణానికి వచ్చినప్పుడు నిరుద్యోగులు పల్లెటూరు నుంచి వచ్చి ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా బానిసలయ్యారు, ఏ విధంగా రోడ్ల బడుగు బతుకుతున్నారు, ఏ విధంగా ఇతర మతాల చేతులు చంపబడుతున్నారు. ఇతర మతాలను కాపాడడానికి ఇతర మతం వారు ఏ మతాల్లో వ్యక్తిని చంపితే మనం కాపాడడానికి రికార్డులు తయారు చేసిన ఏ మతం వాళ్ళే చూడమ్మా. అంటే ఆ విధంగా చట్టంలో ఉన్న లక్ష్మిని ఏ విధంగా ఉపయోగిస్తున్న అన్నీ ఉన్నాయమ్మా. వాళ్ళు ఏ మతం వాళ్ళని ఈ విధంగా బతుకు దాడి చేయిస్తున్నారు పట్టణాల్లో. ఈ మతంతో శ్రీ మతంతో ఇతర మతాలతో ఏ మతం వాళ్ళు ఆర్థిక పరప్రాంతం నుంచి ఏ విధంగా చేతులు కలిపారో అన్నీ ప్రతి ఒక్కటి వివరించి ఏదో ఒకరోజు విచారణ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు మీకు ఈ యొక్క కథలని మీకు చెప్తున్నానమ్మా. మామూలు కథలు అనేకం ఉంటాయి కాబట్టి మానవ జీవితానికి సంబంధించిన కథలు ఎవరు చెప్పరమ్మా. ఎందుకంటే ప్రాణభయము. ఇన్ని ప్రాంతాలు తిరిగి ఇన్ని అనేక అనుభవాల ద్వారా ఆలోచించిన తర్వాత ఎవరైనా రూపాయి పెట్టుబడి పెడితే లాభం వస్తుందని చెప్తారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయి కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టించి మోసం చేసే తీరు పట్టణాల్లో చూడమ్మా. నిరుద్యోగులు బాధ్యతలు చేసుకుని వాడుకునే తీరమ్మా. చట్టాలు వాళ్ళకు వర్తించవంట. ఈ విధంగా రైతులు కాదు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామానికి ఏ విధంగా రైతులు అన్యాయం చేశారు, ఆ గ్రామంలో ఏం జరిగింది అన్ని పబ్లిక్ చేసేవాళ్ళు లేరమ్మా. ఒక్కొక్కటిగా చెప్తాను నేను జరిగిందంతా. ఈ వీడియోని పబ్లిక్లోకి తీసుకోపోదాము అని చెప్పేసి ఈ యొక్క పూర్వీకులు చెప్పారు. సరే తాత, మన వంతుగా మన ప్రయత్నంగా జరుగుతున్న వాస్తవాన్ని కథల రూపంలో నేను కామెడీ రూపంలోనే పంపిద్దాము.
సమాజం మారుతుందేమో, మనుషులు మారుతుందేమో. సొంత వాళ్ళ భూములు లాక్కున్న తీరు కానీ చూస్తే ఒక్కొక్క గ్రామాల్లో దత్తత వచ్చిన వాళ్ళు, ఇల్లరికం వచ్చిన వాళ్ళు పడిన కష్టాలు చూడండి. ఇల్లరికం వచ్చిన వాళ్ళని ఆధారంగా చేసిన భూములు ఎలా లాక్కున్నారో చూడండి. దత్తత వచ్చిన వాళ్ళకి భూములు లేకుండా ఈ విధంగా ఏం చేశారో చూడండి. ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని సమాజానికి మనం కొన్ని కథలు సృష్టించి కథల్ని ఈ విధంగా కామెడీ రూపంలో పంపుదామమ్మా అంటే తాత మనోడు పూరి కూడా సరే తాత మన ప్రయత్నం మనం చేద్దాము. జరిగేసిన స్వాతంత్రం ఆనందపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కడు ఒక కులం నుంచి మరో కులానికి సాయం చేసిన పట్టించుకునే నాదులు లేడు. అసలు ఆ కుల సంఘాలు కూడా మాకు ఎప్పుడు చేసామంటారు. ఆ ఇతర కులాలకు సాయం చేసినటువంటి రిజర్వేషన్ లేని వ్యక్తుల కుటుంబాలు ఏ విధంగా ఆ చరిత్ర కానీ చూస్తే మనకు తెలిసద్దు అంటారు. చర్యలే స్వార్థం వాళ్ళది అయిపోయింది పేరుకే ఇవన్నీ స్వార్థం కోసం, అవసరాల కోసం కొన్ని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు తెలిపింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.